ఓకే సార్. అయ్యప్ప వాళ్ళ రోడ్డుది తడికెప్పుడు రానా అటెళ్ళండి బాబాయ్ గారు. రేపు మీరు పొద్దున్న ఆఫీస్ దగ్గర రండి, అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేయించారు కానీ మీకు పెన్షన్ రాదు. మీరు రేపు పొద్దున్న అక్కడ రండి. ఓకే సార్. ఓకే పెట్టే మరి. అవునవును. ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావడం జరిగింది. పెన్షన్ నిమిత్తం కానీ, అలాగే పట్టాల నిమిత్తం కానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, ఇవాళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యింది అనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది. అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకి చెప్తున్నాం, ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్ గానే పరిష్కారం చెప్తున్నాం. అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఎంఆర్ఓ విఆర్ఓ అని పంపించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదో 100 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా
సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్ గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది. లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యలు తీసుకురావాలి, కానీ ఏదో కొట్లాటలు తగులు ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది. అందరూ కూడా ఈ వేదికని, ఎందుకంటే ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు, ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించడం ఏ డేట్ ని పెడతాం అనేది 3 రోజుల ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర మేము రోజు ప్రజా దర్బార్ కూడా చేయడం వల్ల మరి ఇవాళ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాం అనేసరికి మరి అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. రేపు పొద్దున్న అయ్యేసరికి ఎప్పుడైతే వారం తర్వాత పెడతామో అందరూ కూడా ఆఫీసుల్లో పెట్టినప్పుడు అక్కడికి వస్తేనే తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్ గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.